వెల్కమ్ టు ఆద్య టీవీ. ఇప్పుడు మనము ఆ గోపన్పల్లి దగ్గరలోని భాగ్యనగర్ తెలంగాణ ఎన్జిఓస్ ఉద్యోగస్తులు మాత్రము ఇక్కడ వాళ్ళ ప్లాట్లల్లో అంటే ఈ ల్యాండ్ మాది అని చెప్పేసి ఇక్కడ వాళ్ళు ఇక్కడ ధర్నా కూర్చోవడం అనేది అయితే జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, దాదాపుగా ఇక్కడ 200 ఎకరాల ల్యాండ్ ఉంది. ఇది అంటే ఎకరం కోటి 100 నుండి 150 ఎకరం కోటి ఎకరాలు పలికే ల్యాండ్ ఇది. దీని మీద ఎవరు కన్నుబడ్డది, ఎందుకు మరి రిటైర్డ్ అయిన ఉద్యోగస్తులను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పేసి కొంతమంది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రిటైర్డ్ ఉద్యోగస్తుడు రామచంద్ర రెడ్డి మనతో ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి, నేను రామచంద్ర రెడ్డి నా పేరు. నేను 2012లో రిటైర్ అయినా యాజ్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పనిచేసా. నేను దాదాపు 30 సంవత్సరాలు ఉద్యోగం చేసి రిటైర్ అయినాను. రిటైర్ కూడా ఇప్పటికి 12 ఏళ్ళు అయింది. ముఖ్యంగా ఈరోజు మా ఆవేదన ఏంటంటే, మేము కూడా 35 సంవత్సరాలు పనిచేసినటువంటి ఉద్యోగులు రిటైర్ అయినాము. ఈ ల్యాండ్ 86 నుంచి మేము ఉద్యమాలు, ఆనాటి కాలంలో ఉద్యమాల ద్వారా సాధించుకున్నటువంటి ఈ ల్యాండ్ కొన్ని అనివార్య కార్యం వల్ల, కొంత మా ఉద్యోగస్తుల అనైక్యత వల్ల ఇప్పటిదాకా డిలే అయింది. ఇప్పటికైనా ప్రభుత్వం మరి ఈ ల్యాండ్ మాకు, దీన్ని డెవలప్మెంట్ ఛార్జెస్ కట్టినాము, దీంట్లో మాకు సభ్యులం, మాకు వస్తుందన్న ఆశతో ఇంతకాలం ఇంకా జీవించున్నాము. సో ఇప్పుడు మేము ఈ స్టేజ్లో మాకు వస్తుందనే ఆలోచన ఉన్న సమయంలో మరి మేము మా సర్వీసెస్ తీసుకున్నారు. ప్రభుత్వం యొక్క కార్యక్రమాలని ఆచరణలో చూపెట్టి ఇవాళ తెలంగాణ రావడానికి కూడా ఉద్యోగస్తులే మూల కారణమని మీరే చెప్పి, ఇవాళ ఉద్యోగస్తులకి ఈ ల్యాండ్ ఇవ్వడానికి మీరు ఎందుకు వెనుకంజ వేస్తున్నారు, ఎందుకు మేము మా కష్టజీవులం మేము. మరి అదే ఎంతోమంది పేద ప్రజలకు మీరు ఉచితంగా ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నారు, అన్ని ఇస్తున్నారు. మరి వాళ్ళు ఓటర్సే, మేము కూడా ఓటర్సే. మాకు కూడా వేల సంఖ్యలో ఓటర్స్ ఉన్నారు. ఎంతోమంది రిటైర్డ్ ఉద్యోగులు, వాళ్ళ పిల్లలు వాళ్ళు చూస్తే ఎంతోమంది ఉన్నాము. మరి మాకు రిటైర్ అయిన తర్వాత కనీసం ఒక గుడ్డ ఉండాలనే ఆలోచన ఉంది కదా. మరి మాకు ఒక స్థలం ఉండాలి కదా. మేము 30 సంవత్సరాలు ఈ సిటీలో, హైదరాబాద్ సిటీలో పనిచేసాము. మాకు ఈనాటికి కూడా స్థలం లేదు. ఇప్పటికీ మేము ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నాము. మరి మా బాధ మీకు అర్థం కాదా? టోటల్గా ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు ఇక్కడ సంబంధించి? ఓన్లీ ఇది కేవలము ఏపీకి సంబంధించిన ఎన్జిఓస్ అని చెప్పేసి అంటున్నారు సార్. మరి ఎన్ని ప్లాట్లు ఉన్నాయి, ఎంతమంది ఉన్నారు ఇలా, ఎందుకు మరి ఎవరు కన్నుబడ్డది, ఎందుకు మిమ్మల్ని ఇంత ఇబ్బంది పెట్టవలసి వస్తుంది? యాక్చువల్గా ఈరోజు ప్రభుత్వ భూములు విపరీతంగా పెరిగిపోయినాయి. సో ఇక్కడ ఉద్యోగస్తుల్లో ఒక గతంలో మీరు 2 రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత కొంతమంది ఇక్కడ తెలంగాణ వాళ్ళు కూడా ఇక్కడ సభ్యులుగా ఉండడం జరిగింది. సో వాళ్ళు తర్వాత ఏపీ వాళ్ళు కూడా ఇక్కడ సభ్యులుగా చేరారు. సో ఏపీ సభ్యులుగా చేరిన వాళ్ళు, రిటైర్ అయిన వాళ్ళు ఇప్పుడు తెలంగాణ పెన్షనర్స్. మేము ఇప్పుడు ఇక్కడ ఈ సొసైటీలో ఉన్న వాళ్ళంతా ఆంధ్ర వాళ్ళు కాదు, మొత్తం తెలంగాణ వాళ్ళమే. ఇప్పుడు నేను కూడా ఒకప్పుడు ఆంధ్ర వాడిని అయినా, నేను తెలంగాణ పెన్షనర్, తెలంగాణ ఓటర్ నేను. సో మాకు హక్కు ఉన్నది. మీరు మా ఓట్లు అడిగేటప్పుడు మేము అందరం కావాలి. మరి రాజకీయాలకు మాత్రం మేము అవసరం లేదా? మరి మాకు ఇక్కడ తెలంగాణ వాళ్ళం. ఈరోజు మేము తెలంగాణ సెటిల్ అయినాము, ఇక్కడ మాకు హక్కు ఉన్నది. సో మేము సర్వీస్ చేసినాం ప్రభుత్వ ఉద్యోగం. ఇవాళ భూమికి వాల్యూ పెరిగిపోయింది, కోట్లాది రూపాయల భూమి పెరిగిపోయింది. దీన్ని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలనే ఆలోచనలో ఈ ప్రభుత్వం ఉన్నట్టుగా మాకు అనిపిస్తూ ఉంది. సో ఇవాళ జరిగేటువంటి ఈ ఒక వినాయక హౌసింగ్ సొసైటీ ఏదైతే ఏర్పడిందో, అది కొత్తగా వచ్చిన సొసైటీని ఇవాళ ఉన్నటువంటి కొంత భూమిని వాళ్ళకి కేటాయిస్తూ ఎన్ఓసి జారీ చేయడంలో ఏం న్యాయం ఉన్నది చెప్పండి? మేము ఇక్కడనే మీ పక్కకి ఇంకో టెంట్ వేసుకొని కూడా ఉన్నారు సార్, ఎస్సీఐఎల్ వాళ్ళు. వాళ్ళది ఏంది, మరి మీది ఏంది? ఎందుకు ఇంత బయస్ జరుగుతుంది ఇక్కడ? ఇంత జరిగినా కానీ ఎందుకు మరి ప్రభుత్వం స్పందించడం లేదు? ఎందుకు దీని వెంట ఏముంది? దీని వెంట ఖచ్చితంగా కొంతమంది ఉన్నారండి. ఈ భూమి చాలా వాల్యూ ఉన్నది. ఈ భూమిని కొంత ఆక్రమించుకొని లబ్ధి పొందాలని చూసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో మా పొట్టగొట్టాలని చూస్తున్నారు. సో మేము ఇప్పటికైనా మేల్కొని దీన్ని రక్షించుకోవాలని చెప్పేసి అవసరమైతే ప్రాణ త్యాగానికైనా సిద్ధపడదామని డిసైడ్ చేసినాము. ఎందుకంటే ఇప్పటికి మేము రిటైర్ అయినాము, గత 30 ఏళ్ళుగా ఎదురు చూస్తున్నాము ఇళ్ల స్థలాలకి. కొంతమందికి వచ్చింది, మరి రానటువంటి మేము కూడా మేము ఇంకా దేనికైనా సాక్రిఫై చేయడానికి సిద్ధపడ్డాము. ఈ ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొనకపోతే మీకు తగిన గుణపాఠం చెప్పాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఇవాళ ప్రజాప్రభుత్వం పేరుతో మీరు వచ్చినప్పుడు ప్రజల్లో మేము కూడా ఒకరం ఇంకా బాధ్యతాయుతంగా పనిచేసి ప్రభుత్వ కార్యక్రమాలని నిర్విఘ్నంగా అమలు చేసి మీకు ఇవాళ మంచి పేరు తీసుకొచ్చాము. మేము శ్రామికులంలాగా ప్రభుత్వానికి పనిచేసిన వ్యక్తులను మమ్మల్ని అన్యాయం చేయడం ఎంతవరకు సహజం? ఈనాటికి కూడా నేను రెవెన్యూ మంత్రి గారిని అడుగుతున్నాం,
వారు మరి ఎందుకు వెంటనే స్పందించట్లేదు? కాబట్టి వెంటనే మీరు స్పందించాలి. స్పందించి ఏదైతే దురాక్రమణతో ఇవాళ వచ్చి కొత్తగా ఒక సొసైటీ గత కొన్ని సంవత్సరాలుగా ఈ సొసైటీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఈ భూమిని ఉన్న పలంగా ఏకదమ్న కొంత భాగాన్ని విడగొట్టి వాళ్ళకి ఇవ్వడంలో అంతర్యం ఏమిటి? మరి దీంట్లో మీ స్వార్థం ఏమన్నా ఉందా అని మాకు ఆలోచన వస్తుంది. మేము ప్రభుత్వం మీరు చెప్తున్నాము ఇవాళ మీరు ప్రజా ప్రభుత్వం అని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు పొట్టగొట్టడం న్యాయం కాదు. మీకు ఈ ప్రభుత్వ భూమిని వెంటనే ఈ ఉద్యోగులు చాలా ఎన్నో సంవత్సరాలుగా 30-40 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నట్టు ఈ ఉద్యోగులకి మీరు ఈ ల్యాండ్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఇవ్వకపోతే మాత్రం మేము ఎటువంటి త్యాగానికైనా సిద్ధపడతాం. అది మీకు చాలా ప్రమాదకరమైనటువంటి విషయం. ఎందుకంటే ప్రభుత్వంగా చెప్పుకునేటువంటి మీకు ఇది సమంజసం కాదు అని చెప్పేసి ఒక హెచ్చరిక కూడా మేము వారికి తెలియజేస్తాం. ఇప్పుడు ఎకరం ఎన్ని కోట్లు పలుకుతుంది? ఇక్కడ ఎన్ని ఎకరాలు ఉంది? ఇది యాక్చువల్గా 152 ఎకరాలు ఉందండి. ఇక్కడ అటు సైడ్ వచ్చి ఒక 30 ఎకరాలు, మొత్తం 180 ఎకరాలు ఉన్నదండి. 200 వరకు ఉన్నది. అంటే యాక్చువల్గా అయితే 182 ఎకరాలు ఉన్నది. ఇక్కడ ఏరియా 142 ఎకరాలు. ఈ 142 ఎకరాల్లో ఇప్పుడు ఒక 22 ఎకరాలు కొత్తగా ఇప్పుడు ఆర్ఎఫ్ఏ సడన్గా ఇది వీళ్ళు డెవలప్ చేసుకుంటున్నారు. మరి ఏ శక్తులు వీళ్ళు వెనక పనిచేస్తున్నాయో తెలియదు. కానీ ఇంత సడన్గా మన జనరల్ బాడీ మీటింగ్ పెట్టాము. ఏదో ఒక చిన్న కోర్టు, డిస్ట్రిక్ట్ కోర్టు ఆర్డర్ను అడ్డం పెట్టుకొని వాళ్ళకి ప్రభుత్వం వెంటనే ఎన్ఓసి ఎలా జారీ చేస్తుంది అనేది మేము అడుగుతున్నాం. అది చాలా దుర్మార్గమైనటువంటిది. దీని వెనక ఎంతో ఉన్నది, పెద్దల హస్తం ఉన్నదని భావిస్తున్నాము. మేము ఇప్పటికైనా మా ఉద్యోగస్తుల యొక్క సమస్య పరిష్కరించాలి. మా ల్యాండ్ ఏదైతే ఉన్నదో అది మాకు చెందింది. ఇది వేరే వాళ్ళకి ఇవ్వడానికి వీలే లేదు. ఈవెన్ హైకోర్టు కీలకంగా ఉత్తర్వులు ఇచ్చింది. ఇది ఇంకొక పార్టీకి ఇవ్వద్దు, ఇది ల్యాండ్ని ఇట్లాగే ఉంచండి అని హైకోర్టు ఉత్తర్వులు కూడా కాదని ఇవాళ ప్రభుత్వం ఇంకొకరికి ఎన్ఓసి జారీ చేయడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము అవసరమైతే కూడా దీని మీద ఎటువంటి ఉద్యమానికైనా పోరాడతాం. మరి ఏదైతే మంత్రి గారు మరి అది గిన సెటిల్ చేయకపోతే తర్వాత మేము మాత్రం దీన్ని ఊరుకోము. మేము పోయి అక్కడ కూర్చుంటాం. ఎటువంటి ప్రాణత్యాగానికైనా మేము సిద్ధపడి. ఎకరం ఎన్ని కోట్లు ఉంది ఇక్కడ? ఇది ఎకరం 100 కోట్ల పైనే ఉంటుందండి. ఎందుకంటే ఇది హార్ట్ ఆఫ్ ది సిటీలో ఉన్నది. అంటే ఇప్పుడు మెయిన్గా ఇక్కడ ఏరియా అంతా బాగా డెవలప్ అయింది. మీకు తెలుసు కోకాపేట ఏరియాకి ఇక్కడ దగ్గరలో ఉన్నవి. ఈ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కూడా దగ్గరలో ఉన్నది. కాబట్టి ఇట్స్ ఎ వాల్యుబుల్ ల్యాండ్, చాలా వాల్యుబుల్ ల్యాండ్. మరి వీళ్ళకి ఎందుకు ఇవ్వాలనే ఆలోచన ప్రభుత్వంలో ఉన్నట్టు కూడా మేము భావిస్తున్నాం. ఎందుకంటే ప్రభుత్వం ఇప్పటిదాకా ఏం చేయలేదు. ముఖ్యమంత్రిగా మరి ప్రజాప్రభుత్వంగా మాకు న్యాయం చేస్తారని గత సంవత్సర కాలంగా ఎదురు చూసాం. మరి ఇంతవరకు ఏం చేయాల. మరి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి న్యాయమైనటువంటి మా కోరిక, న్యాయమైంది కాదు, చాలా మీ ఇన్ని సంవత్సరాలు జెన్యున్ న్యాయం కంటే ఇంకో వేరే పదం ఉంటే వాడచ్చు. అలాంటి న్యాయమైనటువంటి మా కోరికను తీర్చాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. మరి ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నారు. మరి మేమేం పాపం చేసామండి? మాకు ఇవ్వకపోవడం, ఇన్ని సంవత్సరాలు ఉద్యోగం చేసి మీకు సేవ చేశాం కదా. సేవ చేసిన మాకు ఇప్పటిదాకా నాకైతే 30 సంవత్సరాలు సర్వీస్ చేసిన, ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్నా, ఎన్నో సార్లు మరి ప్రజల ఎన్నికల్లో పాల్గొన్నా, ఇవాళ తెలంగాణ బిడ్డగా ఉన్నా. మరి ఈరోజు నాకు ఏం లేదండి, స్థలం లేదు, ఏం లేదు. మరి ఇన్ని సంవత్సరాలు పనిచేసిన వ్యక్తిని మీరు ఇప్పటికీ కూడా మీరు మాకు న్యాయం చేయట్లేదంటే మరి మీరు చేస్తున్న ప్రభుత్వం న్యాయమైనదా? మరి మీరు ప్రజాప్రభుత్వమా అని నేను ప్రశ్నిస్తున్నా. ఒక రిటైర్డ్ ఉద్యోగి ఆవేదనతో. కాబట్టి నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా, అయ్యా ఇప్పటికైనా మీరు మా ఉద్యోగులకి న్యాయం చేయండి. ముఖ్యంగా మేము రిటైర్ అయిన వాళ్ళం కూడా ఉన్నాము. మా కోరికని మన్నించండి. మేము రిటైర్ అయినా మా పిల్లలు, మా సభ్యుల సంఖ్య చాలా ఉన్నది. ఇవాళ మీరు కొంత ఏదో ఇక ఆంధ్ర తెలంగాణ ఇంకా కొన్ని విభేదాలు సృష్టిస్తున్నారు. ఇప్పటికి 10 సంవత్సరాల పైన అయినది. ఇంకా ఆంధ్ర తెలంగాణ ఏంటండి? ఇంకా ఆంధ్ర భూమి అనేది అక్కడ ఉన్న వాళ్ళంతా మేము తెలంగాణ వాళ్ళం. మేము అడిగే తెలంగాణ వాళ్ళమే, ఆంధ్ర వాళ్ళు కాదు. ఇక ఆంధ్ర అనే పదం లేదు ఇక్కడ. సో తెలంగాణ సభ్యులమైనటువంటి, తెలంగాణ పౌరులమైనటువంటి మేము, తెలంగాణ పెన్షనర్స్ అయినటువంటి మేము, మాకు ఈ ల్యాండ్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత మీకున్నది. ఈ బాధ్యతను ఇప్పటికైనా గుర్తించి మాకు ఇవ్వండి, లేదంటే మేము తిరుగుబాటు చేస్తాం. చెప్పండి, ఈ వయసులో కూడా మీకు నిన్న జరిగిన ఘటన ఏంటి అంటే, బోన్సల్లో కూడా ఇక్కడ ఉండే ప్రైవేట్ సెక్యూరిటీకి సంబంధించిన వాళ్ళు ఇక్కడ వచ్చేసి ఉద్యోగస్తుల మీద దాడి ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఇక్కడ హెచ్చరించారట కదా, వాస్తవమేనా? వాస్తవం అండి. ఎందుకంటే ఉద్యోగస్తులు అంటే ఏం చేయలేరు, వీళ్ళ దగ్గర ఏం పస ఉండదు. సరే, ఈ ప్రభుత్వం కూడా ఒక రకంగా నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నా వ్యక్తిగతమైన అభిప్రాయం చెప్తున్నా. ఇది ఒక ఉద్యోగి, రిటైర్డ్ ఉద్యోగి ఆవేదనగా చెప్తున్నా. నేను ప్రస్తుతానికి ఏ పదవిలో లేను, ఏ రాజకీయాలకు లేను, నేను ఏ రాజకీయ పార్టీలో లేను. ఒక రిటైర్డ్
రిటైర్డ్ ఉద్యోగిగా ఇన్ని సంవత్సరాలు ఎదురు చూసి ఒక ఇంటి స్థలం కూడా నోచుకోని వ్యక్తిగా నేను ఆవేదనతో చెప్తున్నా. ఇవాళ ఇన్ని వేల పెరిగిందని చెప్పేసి మాకు అన్యాయం చేయడం చాలా అన్యాయము. ఇది ఒకప్పుడు మాకు మేము సాధించుకున్నది, మాకు అప్పుడు దీనికి అంత వాల్యూ లేదు. అప్పటి నుంచి ఇప్పటిదాకా మాకు కొనసాగిస్తూనే ఉన్నారు రకరకాల న్యాయ దీని మీద. ఇప్పుడు సడన్గా మరి ఒక గుండాలను తీసుకొచ్చి రాత్రి నిన్న వచ్చి మేము చేస్తే రాత్రి వచ్చి ఇవాళ జేసీబీలతో సదును చేస్తూ ఉన్నారు. ఎంతవరకు న్యాయము? మరి ఇది పెద్దల కొంతమంది స్వార్థపరుల పవర్ఫుల్ లీడర్స్ యొక్క సహకారం లేని వాళ్ళు అలా చేయరు. సో మేము అంటున్నాము, మీరు ఎంత పెద్దలైనా ఎంత అధికారంలో ఉన్నా కూడా మా యొక్క ఆవేదన మేము ఇంకా తెగించినామంటే మాత్రం మరి మీకు కూడా జరుగుతుంది. మాకు న్యాయం చేయాలి అని చెప్పేసి మేము కోరుతున్నాం. ఓకే, రైట్.